గుంటూరు జిల్లా చెందోలులోని శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇంటిని మేము సందర్శించాము. శ్రీ బాలత్రిపుర సుందరి దేవి ఉపాసకులైన శ్రీ చెందోలు శాస్త్రి గారి ఇంటి ఆవరణాన్ని ఈ వీడియోలో పొందుపరిచాను. పచ్చని చెట్లు మనల్ని శాస్త్రి గారి ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటాయి. మనసుకు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కొబ్బరి చెట్లు, నారింజ చెట్లు, తాటి చెట్లతోటి ఎంతో అద్భుతంగా ఉంది. ఇక్కడ మనం శాస్త్రి గారు ఉపయోగించిన చెక్క కుర్చీ, ఇంకా ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటో గ్యాలరీలు మనం ఇక్కడ గమనించవచ్చు. దేవి ఉపాసకులైన శాస్త్రి గారు, ఆయన ధర్మపత్ని గారి విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఇది పూజా మందిరం. స్వయంగా కంచి పరమాచార్య స్వామి వారే తాడేపల్లి శాస్త్రి గారి ఇంటికి విచ్చేశారు. ఇక్కడి పూజా మందిరంలో ఫోటో గ్యాలరీని మనం చూడొచ్చు. శాస్త్రి గారి కుటుంబ సభ్యుల ఫోటోలను ఇక్కడ భద్రపరిచారు. ఈ ఆశ్రమాన్ని సందర్శించాలనుకునే వాళ్ళు మధ్యాహ్నం 12 గంటల లోపు సందర్శించాలి. లేదంటే ఆ తర్వాత ఆలయానికి తాళం వేయబడుతుంది. మళ్ళీ సాయంత్రమే ఓపెన్ చేస్తారు. ఈ ప్రదేశం శాస్త్రి గారి ఇంటి వెనక ఉన్న ఆవరణం. పచ్చని చెట్లతో కేరళ దేశంలో ఉన్నామా అని అనిపించే విధంగా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. శాస్త్రి గారి ఆశ్రమానికి ఆనుకునే వేద పాఠశాల కూడా ఉన్నది. కానీ ప్రస్తుతం అది రన్నింగ్లో లేదు.